హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ సింపుల్గా ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. 4 ఎగ్స్తో చేస్తున్నానండి, అందుకని ఒక 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు కట్ చేసేసుకున్నానండి సన్నగా. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లో ఆయిల్ పోసేసుకో. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆనియన్స్ వేసేసుకొని ఆయిల్లో స్పూన్తో ఒకసారి బాగా కలుపుకున్నాక పైన మూత వేసేసుకోవాలండి. ఇప్పుడు ఆనియన్స్ మగ్గాయో లేదో ఒకసారి చూద్దామండి. బాగా మగ్గినాయండి. నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి. కొద్దిగా, ఎక్కువ కాదు, కొద్దిగా వేస్తున్నాను నేను. వేసి ఒకసారి బాగా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలండి. కలుపుకున్నాక దీంట్లో కొద్దిగా పసుపు, నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ కారం. ఎక్కడిది కదండి, కొద్దిగా కారం ఎక్కువ ఉంటే బాగుంటుంది. 2 టేబుల్ స్పూన్ కారం. నెక్స్ట్ కొద్దిగా ఉప్పు చూసుకొని వేసుకున్నాం, ఎందుకంటే ఇంకా ఆనియన్స్తో పాటు వేసాం కదా. ఇప్పుడు కొద్దిగా ఉప్పు చూసుకొని వేసుకుందాం. వేసుకొని బాగా కలపాలండి. ఒకసారి అన్ని మిక్స్ అయ్యేలాగా కలుపుకొని దీంట్లో ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకుందామండి. ఒక హాఫ్ గ్లాస్ వేసి ఇంకోసారి బాగా కలుపుకున్నాక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత సిమ్ చేసుకోవాలండి స్టవ్. హై ఫ్లేమ్లో పెట్టి ఇలా పొంగులా రావాలన్నమాట. వచ్చాక ఇప్పుడు దీన్ని సిమ్ చేసేసుకుందామండి. సిమ్లో పెట్టుకొని దగ్గర పడేదాకా సిమ్లో పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. కూర దగ్గర పడింది. ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఈ స్టేజ్లోనే ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసేసుకుందామండి. సరిపోయిందండి. ఇప్పుడు మనం ఏ ప్లేస్లో అయితే ఎగ్ వేసుకుందాం అనుకుంటున్నామో, పగలగొట్టి వేసుకుందాం అనుకుంటున్నామో అదే ప్లేస్లో కొద్దిగా ఒక స్పూన్ వాటర్ వేసి అక్కడ మన ఎగ్ వేసేసుకుందామండి అదే ప్లేస్లో. అలాగే నెక్స్ట్ ఇది కూడా అలాగే చేద్దాం. కొద్దిగా వాటర్, ఇలాగ 4 ఎగ్స్ కూడా వేసేసుకున్నానండి. ఇలాగ వాటర్ పోసి మనం ఎగ్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఎగ్ పూర్తిగా స్ప్రెడ్ అవ్వకుండా మనం ఎక్కడ వేసామో అక్కడే అలాగా స్టేబుల్గా ఉంటుందండి. అందుకని చెప్పి కొద్దిగా వాటర్ పోసి వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టేస్తున్నానండి. సిమ్లో పెట్టి మూత పెడుతున్నాను. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. మన ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. కూర బాగా దగ్గర పడింది అనమాట. కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మూత వేసుకొని స్టవ్ కట్టేయడం అంతేనండి. ఎగ్ కర్రీ, సింపుల్గా ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్. వేడి అన్నంలో కూర వేసుకొని తింటున్నారండి, ఎగ్ కూర.
సింపుల్గా టేస్ట్గా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి.